అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధం పండుగను జరుపుకుంటారు. సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈసారి రక్షాబంధం 19 ఆగస్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం సోదరులపై ఉంటుందని విశ్వాసం. అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరులకు ఏ మంత్రం చదువుతూ రాఖీ కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన పండుగ రాఖీ పండుగ. తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తుచేస్తుంది. అయితే ఈ పండుగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏ రంగు రాఖీ కట్టాలి, ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వాళ్లకి బాగా కలిసొస్తుంది. అలాగే కొన్ని రాసుల వారికి మాత్రం అఖండ రాజయోగం పట్టపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది. అయితే అది ఆగస్టు 19న సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది. పండుగ రావడం చాలా విశేషం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11:55 వరకు పౌర్ణమి ఉంటుంది. అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. ఈ సమయంలో కనుక పొరపాటున రాఖీ కడితే మీకు కీడు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం 1:30కి ఈ భద్రకాలం ముగుస్తుంది. ఈ సమయంలో మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టకండి. ఇది చాలా నష్టాలకు దారితీస్తుంది. భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం చాలా మంచిది. సోమవారం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు రాఖీ కట్టేందుకు చాలా మంచి శుభ సమయం. ఈ భద్రకాలానికి ఒక కథ ఉంది. రావణాసురుని చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందట. ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముని చేతిలో రావణాసురుడికి మరణం సంభవించిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు. అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్షా సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం, సంపద, ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయని పండితులు అంటున్నారు. ఈ రాఖీ పండుగ రోజున కృష్ణునికి రాఖీ కడితే నీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా తొలగిపోతాయి. దానికి రాఖీ కట్టలేని వారు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీలను పెట్టి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది. రాఖీని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి. ఆ పద్ధతులను అనుసరించి మీ సోదరులకు రాఖీ కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వారిస్తుంది. మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను 2 చిప్పలుగా పగలగొట్టాలి. మీ సోదరుడికి ఒక కొబ్బరి చిప్పను చేతికి ఇచ్చి ఆ తర్వాత మీ తమ్ముడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి. సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. తూర్పు ముఖంగా కూర్చుంటే మీరు పడమర ముఖంగా ఉండాలి. అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తర్వాత ఆ రాఖీని ఒక రోజు ఉంచుకుని తర్వాత తీసేస్తారు. అయితే అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి వరకు మీ చేతికి రాఖీ ఉంచుకుంటే మీకు బాగా కలిసొస్తుందట. ఆగస్టు 26 తేదీన కృష్ణాష్టమి. ఈ పవిత్రమైన రోజు మాత్రమే మీ చేతి నుంచి రాఖీని తీసేయాలి. కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి లేదా పారే నీటిలో వేయండి. అంతేకాని రాఖీని ఎక్కడంటే ఎక్కడ విసిరేయకూడదు. ముఖ్యంగా రాఖీ నలుపు రంగు అలాగే నీలం రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇవి శని దేవుని రంగులు. ఈ రంగుల రాఖీలను మీ సోదరులకు కడితే మీ ఇంటికి శని దోషాలు కలుగుతాయి. మీరు కట్టే రాఖీ ఎరుపు రంగు అలాగే పసుపు రంగులో ఉంటే చాలా మంచిది. మీరు 3 దారాలతో కలిపి ఉండాలి. ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది. జ్యోతిష శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు కూడా ఈ రోజున సృష్టించబడుతున్నాయి. ఇన్ని యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి 1 నెల రోజుల పాటు కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలిసి రానుంది. ఈ రాఖీ పండుగ నుంచి మేషం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రక్షాబంధన్ నాడు ఏ మంత్రంతో రాఖీ కట్టాలి? హిందూ మతంలో వేద మంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మంత్రోచ్చరణ లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణమవదు. రక్షాబంధన్ రోజున కూడా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముళ్లకు రాఖీ కడుతూ మంత్రం చదవాలని పండితులు చెబుతున్నారు. రక్షాబంధన్ రోజున సోదరులకు కుంకుమ తిలకం పెట్టి
రాఖీ కట్టేటప్పుడు అతని ముఖం తూర్పు వైపు, సోదరి ముఖం పడమర వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితాలు శుభప్రదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ సోదరుడికి అలాగే మీకు జాతక పరంగా అదృష్ట ధనయోగం వరుస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే, రాఖీ కడుతూ ఈ మంత్రాన్ని చదవాలి. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తెనత్వామభిబద్నామి రక్షే మాచల. అర్థం, అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది. ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి, ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది. రాఖీ ఎలా ఉండాలి? రాఖీ 3 దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి. రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏం చేయాలి? జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి, లేదా పారే నీటిలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు చేసే సమయంలో కనకధార స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలను పాటించాలి. ఇలా వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఈ కారణంగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. ఇక మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు. మీ ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది. దానధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.